బీఆర్ఎస్ అగ్రనేతలపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్కు సిట్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ ఏసీపీ పరిధిలో లేని వ్యక్తికి నోటీసు ఇవ్వడం చెల్లదని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ మోహిత్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిధిలోకి కేసీఆర్ను రమ్మని పిలువడం చట్టానికే వ్యతిరేకమని చెప్పారు. కాంగ్రెస్ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికే రేవంత్ సర్కార్ ఎత్తుగడ వేసిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ కు సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. రాత్రి 9:30 ప్రాంతాల్లో బంజారాహిల్స్ నందీనగర్లోని బీఆర్ఎస్ అధినేత నివాసంలో ఎవరూ లేని సమయంలో వచ్చిన సిట్ అధికారులు గోడకు నోటీసులను అంటించి వెళ్లారు. సిఆర్పిసి సెక్షన్ 160 కిందనే నోటీసులు ఇచ్చినట్టు అందులో తెలియజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని కోరారు. సిట్ అధికారులు నోటీసులు గోడకు అంటించి పోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేసీఆర్ పై కక్ష సాధిస్తున్నట్టుగా సిట్ వ్యవహార శైలి ఉన్నదని తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారిక నివాసం ఎర్రవల్లిలో ఉండడంతో అక్కడే విచారించి సిట్కు జవాబు లేఖ పంపించారు. దీనికి సంబంధించి తాజా నోటీసులో విచారణాధికారి పలు అంశాలను ప్రస్తావించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 243/2024 కేసు దర్యాప్తునకు సంబంధించిన సిఆర్పిసి సెక్షన్ 160 కింద నోటీసు జారీ చేశామని తెలిపారు. 29న ఇచ్చిన జవాబు లేఖలో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో విచారించాలని కోరినప్పటికీ అధికారిక రికార్డులలో లేని నివాసంలో విచారణ జరపాలన్న అభ్యర్థులను అంగీకరించలేమని చెప్పారు. ఎలక్షన్ ఎఫిడవిట్, శాసనసభ, ఇతర అధికారిక రికార్డుల ప్రకారం నందీనగర్లోనే అధికారిక నివాసం ఉన్నదని, విచారణా స్థలమనేది అధికారిక రికార్డుల్లో చూపించిన వాటి ఆధారంగా నిర్ణయిస్తారని చెప్పారు. ఈ విచారణలో అత్యంత సున్నితమైన అనేక ఎలక్ట్రానిక్, భౌతిక రికార్డులను పరిశీలించవలసి ఉంటుందని, ఎర్రవల్లికి వాటిని తరలించలేమని చెప్పారు. మొదట ఇచ్చిన నోటీసును నందీనగర్ చిరునామాలో స్వీకరించి సమాధానమిచ్చారని, సెక్షన్ 160లోని మినహాయింపు దృష్ట్యా రికార్డులలో ఉన్న అదే నివాసంలో విచారిస్తామని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు నందీనగర్లోని నివాసంలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని విచారణాధికారి పి వెంకటగిరి నోటీసుల్లో తెలిపారు. మరోవైపు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు మళ్లీ సిట్ నోటీసులు ఇవ్వడం చట్టపరంగా కుదరదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేశారు. నోటీసులలో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టారు. సాక్షిగా మాత్రమే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని తెలిపారు. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం 65 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎక్కడుంటే అధికారులు అక్కడికే వెళ్లి విచారణ చేయాలని తేల్చి చెప్పారు. చట్టబద్ధంగా చెప్పాలంటే అసలు కేసీఆర్ కు సిట్ నోటీసే ఇవ్వలేదన్నారు మోహిత్ రావు. సాంకేతికంగా చూస్తే జూబ్లీహిల్స్ ఏసీపీ పరిధిలోకి ఎర్రవల్లి గ్రామం రాదని, తన పరిధిలో లేని వ్యక్తికి సిఆర్పిసి కింద ఇచ్చిన నోటీసులు చెల్లవని వివరించారు. హైదరాబాద్ పరిధిలోకి కేసీఆర్ ను రమ్మని పిలవడం చట్టానికే వ్యతిరేకమని చెప్పారు. కేసీఆర్ తన పర్మనెంట్ అడ్రస్ నందీనగర్లో పేర్కొన్నప్పటికీ ఆయన నివసిస్తున్న ఇల్లు ఎర్రవల్లిలో ఉన్నదని చెప్పారు. ఎక్కడ నివాసం ఉంటే అక్కడే విచారించాలని గతంలో అనేక కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. కేసీఆర్ విచారణకు సహకరించబోరని ఎక్కడా చెప్పలేదని, పూర్తిగా సహకరిస్తారని చేశారు. తాను నివసిస్తున్న ఇంటికి రమ్మని మాత్రమే చెప్పారన్నారు. ఒకవేళ పోలీసులు విచారించాలంటే ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లాల్సి ఉంటుందని మోహిత్ రావు స్పష్టం చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కూడా ఉన్న కేసీఆర్ గడిచిన 15 ఏళ్లకు పైగా ఎర్రవల్లిలోనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ మోహిత్ రావు గుర్తు చేశారు. ఎక్కడైనా సరే పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ అని ఉంటాయని, పర్మనెంట్ అడ్రస్ లో లేకపోతే ఎక్కడ ఉంటే అక్కడ విచారణ జరపాల్సి ఉంటుందని మోహిత్ రావు స్పష్టం చేశారు. దీంతో చట్ట వ్యతిరేకంగా సిట్ అధికారులు వ్యవహరించడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని తెలంగాణ సమాజం రగిలిపోతోంది.